హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది ఈ పప్పులతో ఇడ్లీకి, దోసకి చేసుకునే పొడి అన్నమాట. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్‌గా అయిపోయే రెసిపీ అండి ఇది. ముందు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని, పెనం పెట్టుకొని, ఒక కప్పు దీనికి మెజర్మెంట్ అనమాట. అన్నీ ఒక్కొక్క కప్పు. ఒక కప్పు వేరుశెనగ పప్పులు తీసుకుంటాం. వేరుశెనగ పప్పులు తీసుకొని దీన్ని మంచిగా లోలో పెట్టుకొని చక్కగా దీన్ని మనము ఈవెన్గా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. తర్వాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకొని అది కూడా ఇవి ఫాస్ట్గానే ఫ్రై అయిపోతూ ఉంటాయి కదా, అందుకనే చాలా జాగ్రత్తగా మనం స్టవ్ దగ్గరే ఉండి చేయాల్సిన వంట అనమాట ఇది. అందుకని చెప్తున్నాను, జాగ్రత్తగా రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకున్న తర్వాత దీనికి మంచి బ్రౌన్ కలర్ వస్తుంది కదా, బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేయించుకునేది వేయించిన శనగపప్పు. ఇది కూడా ఫ్రై చేయాలా అనుకుంటాము, కానీ చేయాలి. ఒక్కసారి దీన్ని కూడా ఒక 5 మినిట్స్, ఎక్కువ కాదు, వాటికి పట్టినంత టైం కూడా పట్టదు, నువ్వులకు పట్టినంత టైం కూడా పట్టదు దీనికి. జస్ట్ వేయించామా లేదా అన్నట్టు వేయించి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఊరికినే వేసుకున్నామా లేదా అని 2 or 3 స్పూన్స్ ధనియాలు, దాంతోపాటు చిన్న చింతపండు, వాటితో పాటు ఎండుమిరపకాయలు. అమ్మో, మేము అస్సలు స్పైస్ తినమండి అని అస్సలు అనుకోవద్దు. మనకేంటంటే తీరా పొడంతా అయిపోయిన తర్వాత ఇడ్లీలోకో దోశల్లోకి వేసుకున్నప్పుడు, దాంట్లో నెయ్యి వేసుకున్నప్పుడు అసలు కారమే సరిపోదు. అందుకని మంచిగా నేనైతే ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు వేసాను. దాంతోపాటు 1 స్పూన్ జీలకర్ర. దీనికి మాత్రం ఒక నూనె చుక్క కొంచెం వేయాలండోయ్, లేకపోతే అస్సలు టేస్ట్ బాగోదు. అండ్ మెంతులు, ఇది అస్సలు మర్చిపోవద్దు. చిటికెడే, ఎక్కువ కాదు, మళ్ళీ సరిగ్గా అవ్వకపోతే చేదుగా తగులుతూ ఉంటుంది ఎక్కువైపోతే. అందుకని దానికి కంపల్సరీ వేయాలి. ఇప్పుడు వీటిల్ని జాగ్రత్తగా స్టవ్ దగ్గరే ఉండి లో నుంచి మీడియం ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోవాలి. లేదు అంటే నేను ముందు వేగిపోతానని మాడిపోతాయి అవి. అందుకని మాడిపోవద్దు, మాడిపోనివ్వకుండా స్లోగా చిన్నగా దీన్ని వేపించుకుంటాం. వేపించేసుకొని తర్వాత ఏం చేయాలంటే ఒక గుప్పెడు కరివేపాకు. అసలు చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. మనకి హెల్త్కి కూడా మంచిదే కదా, ఇంకెందుకు స్కిప్ చేయడం. అందుకనే మనకు నచ్చినంత కరివేపాకు తీసుకొని ఆ ఎండుమిరపకాయల్లో స్టవ్ కట్టేసినాక ఒక 2 నిమిషాలు వేపిస్తే సరిపోతుంది. వేపించేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకుని పెట్టేసుకుంటాం. ఇది బాగా చల్లారితేనే మనం మిక్సీలో వేయాలి, లేకపోతే అస్సలు వేయద్దు. మర్చిపోకుండా మిక్సీ జార్లో కొంచెం కూడా తడి లేకుండా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దానికి సరిపడా గార్లిక్ తీసుకుని వెల్లుల్లిపాయ రెబ్బలు మంచిగా ఒక 7-8 తీసుకుంటే స్మెల్ చాలా చాలా బాగుంటుంది, చాలా మంచిది. పచ్చివే వెల్లుల్లిపాయలు నేను వేయించలేదు. ఈ ఎండుమిరపకాయలు ముందు మనం గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకుని దీన్ని ఒక్కసారి మనం తిప్పుకోవాలి బరగ్గా. దానికన్నా ముందు దీంట్లో ముందే పసుపు కూడా వేసేసుకుందాము. పసుపుతో పాటే ఇంగువ కూడా. ఎందుకు అని చెప్తున్నాను అంటే తర్వాత బాగా కలవదు, గ్రైండ్ చేసేసిన తర్వాత బాగా కలవదు. అందుకే ముందే వేసేసుకుని దీనికి చిటికెడు వేసానా లేదా అన్నట్టు షుగరు, ఇంకా సాల్ట్ మాత్రం ఎక్కువే పడుతుంది. నాకైతే ఒక 2-3 స్పూన్లు పైనే పట్టింది. తర్వాత పౌడర్ చేశాక తక్కువైతే వేసుకోవచ్చు అని అస్సలు మీరు అనుకోవద్దు, అప్పుడు కలవదు, మనకి పౌడర్లోనే అవ్వాలి. సో ఇప్పుడు దీన్ని వేసేసుకున్నాం కదా, దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చిన్నగా ఈ పల్లీలు, వేయించిన శనగపప్పు, నువ్వులు ఉన్నాయి కదా, ఇవన్నీ మనము స్లోగా మిక్సీలోకి వేసేసి పౌడర్ కొట్టేసుకోవాలి. పౌడర్ కొట్టేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, మన ఈ పప్పుల పొడి రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. దీన్ని ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 2-3 మంత్స్ అయినా కూడా ఏమీ పాడవదు. ఇడ్లీకి, దోశకి, రైస్కి, దేనికైనా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేనండి మన పప్పుల పొడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.